దేవుడు రాకనే గుర్తెరగలేని పరిస్థితిలోకి నిద్రలో ఉన్నామా? ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రభా, ఈ పునరుద్ధాన దినం నాడు తీర్మానం చేసుకుందాం. దేవుడు ఎందుకు ఈ లేఖనములతో మనల్ని హెచ్చరించి నడిపించాడో తెలియదు. ఎలాంటి ఆరాధన కోరుతున్నాడో ఆయన మాటల ద్వారా మనకు వ్యక్తపరిచిన స్థితిని మనం చూడొచ్చు. ఇంకా ఒకవేళ ఏమైనా గురుగులు ఉంటే, వేషం వేసుకున్న వెలుగు వలె ఉంటే గనక, దివిటీల్లో నూనె తక్కువైపోయిన పరిస్థితిలో ఉంటే గనక, ఈ క్షణం నుంచి మనం మారదామని, నన్ను నేను మార్చుకుంటాను ప్రభు అని ఒప్పుకుందాం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మార్పు చెందుదాం. ఇంకా మారుతారు నా పిల్లలు, ఇంకా మారుతారు. నా సైన్యంలోకి ఇంకా అనేక మందిని చేర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. సమయం ఇస్తూ వేచి చూస్తున్నాడు. ఆయన నీ నా కొరకే సమయం ఇస్తున్నాడు. సరి చేసుకుంటారు, యోధులుగా తయారవుతారు. వీళ్లతోనే నేను జయిస్తాను, చూస్తా ఉన్నాను లోకం అంటున్నాడు. అపవాది అక్కడున్నాడు, వాడిని జయించడానికి నేను వస్తున్నాను అంటున్నాడు. సిద్ధంగా ఉన్నామా మనము ఆత్మీయ స్థితిలో? ఒకసారి పరిశీలన చేసుకుందాం.